తెలంగాణలో మూడోసారి ప్రధానమంత్రిగా అడుగుపెడుతున్న మోడీ గారి సభను తెలంగాణలో మూడోసారి ప్రధానమంత్రిగా అడుగుపెడుతున్న మోడీ గారి సభను చలో పెరేడ్ గ్రౌండ్. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న మహానేత, నిత్య శ్రామికుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకు రానున్నారని, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొననున్నారని, మోదీ గారికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కరీంనగర్ నుండి ప్రజలు తరలి రావాలని ఈ రోజు 63వ డివిజన్ కార్పొరేటర్ దేశ శిల్ప ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను ఇస్తూ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాడి బాలరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ అందరికీ. రేపు మే 10వ డేటున ఆదివారం రోజు సికింద్రాబాద్కి మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినాక మొదటిసారి సికింద్రాబాద్కి తెలంగాణకి రావడం జరుగుతుంది. మోడీ గారి సభ తను రావడంతో మోడీ గారి సభను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో రేపు సభ ఉంది. దాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు 63వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మోదీ దేశం కోసం మోదీ మన కోసం ప్రజల కోసం మోదీ అన్నట్టు ఈ ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రేపు ఈ సభకి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దేశ శిల్ప 63వ డివిజన్ కార్పొరేటర్. శ్రీరామ్, నా పేరు అడచల్ల రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయి బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విజయకేతం ఎగురవేసి తెలంగాణలో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అడుగుపెడుతున్నాడు. కనుక ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలి. 7,800 కోట్లతోటి మనకు శంకుస్థాపన, అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే తెలంగాణలో కూడా మన డబుల్ ఇంజన్ సర్కార్ రావడం కోసం మోడీ గారు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి బహిరంగ సభకి అత్యధిక సంఖ్యలో హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు 63వ డివిజను మన దేశ శిల్ప గారి డివిజన్, వారి డివిజన్లో ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా హిందూ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మనవి. రాజు అడిచెర్ల, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. బీజేపీ పశ్చిమ జోన్ 63 డివిజన్ కార్పొరేటరు దేశ శిల్ప గారి ఆధ్వర్యం లోపల మోడీ గారి బహిరంగ సభ రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్లో జరగబోయే భారీ బహిరంగ సభను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈరోజు డివిజన్ లోపల ప్రతి ఇంటికి వెలుసు, ప్రతి వారిని కూడా గడప తడుచు కూడా మోడీ గారి అభిమానం మీద, మోడీ గారి కోసం, మోడీ గారు సుమారు 18 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, దేశాన్ని కాపాడుతున్నాడు. మనందరినీ స్వేచ్ఛగా మనందరం కూడా ఇక్కడ నివసిస్తున్నాం, బతుకుతున్నాం. నివసిస్తున్నామంటే కేవలం ఈరోజు మోడీ గారి యొక్క ఏదైతే ఆయన పరిపాలన వల్ల ఈరోజు మనం ఉంటున్నాము, స్వేచ్ఛగా ఉంటున్నాం. కాబట్టి వారి యొక్క అభిమానం కోసం వారిని పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కూడా పరేడ్ గ్రౌండ్కు విచ్చేసి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని పాంప్లెట్స్ వారి ఇంటింటి కూడా అందిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది. ఒకసారి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనము భారతదేశము ఏ విధంగా పురోగతి సాధిస్తుందో మనం చెప్పచ్చు. గత 12 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అభివృద్ధి లోపల పరుగులు పెడుతున్నాడు. ఏ రాష్ట్రాన్ని కూడా తన రాష్ట్రం మన పరిపాలన ఉన్నా లేకున్నా కూడా ఈ భారతదేశం లోపల కూడా సుమారు 21 రాష్ట్రాల్లో మన బీజేపీ పరిపాలన ఉంది. బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాలు కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా ఏదైతే అభివృద్ధి పరంగా కూడా అందరికీ సమన్వయం చేసుకుంటూ కూడా ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఈ దేశాన్ని కూడా ప్రపంచం లోపల కూడా విశ్వగురు స్థానంలో ఉంచాలంటే నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క దేశ ప్రజలందరూ మళ్ళీ అవకాశాలు ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చినట్టుంటే దాదాపు రాబోయే రోజుల్లో కూడా 3వ ఆర్థిక శక్తి అవుతుంది. అదేవిధంగా మనం ఊహించలేని పరిస్థితుల్లో మన అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కులాలు, మతాలకు అతీతంగా కూడా ఈరోజు
ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా పరుగులు పెడుతుండో మనకు తెలుసు. కాబట్టి ఈ పరేడ్ గ్రౌండ్కు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్కు ప్రజలందరూ కూడా కార్యకర్తలు అభిమానం పెద్ద ఎత్తున కూడా విచ్చేసి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలి. మోడీ గారు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు, అసలు ఈ ప్రజలకు ఏ విధంగా మనకు ఏ విధాల మీద ఏ విధంగా మనకు సూచనలు చేస్తారో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా కూడా ఈరోజు సుమారు 8,000 కోట్లతోనూ కూడా ఈ మన హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా వరంగల్ కానీ హైదరాబాద్ కానీ కోచ్ ఫ్యాక్టరీ కానీ అదే కారిడార్లు కానీ ఈ యొక్క పరిశ్రమలు కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు మనకు శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేయడానికి వస్తున్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఏదో పక్షపాతం లేకుండా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధిలో కూడా ముందుస్తున్నారు. కాబట్టి నేను మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఈ జోన్ లోపల కూడా ఈ 63వ డివిజను ఏదైతే నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్క ఇంటి వారిని అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మోడీ గారి సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరుచున్నాం.